డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఎంఏ హిస్టరీ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో ఈ వీడియోలో మనకు ఫస్ట్ సబ్జెక్ట్ సంబంధించిన గన్ షాట్ క్వశ్చన్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పిన తర్వాత నేనైతే ఈ వీడియోలో మన టెక్స్ట్ బుక్స్లో ఏవైతే మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో అందులో నుంచి గన్ షాట్ అంటే అందులో నుంచి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవైతే ఇవ్వండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఫిక్షన్. సో ఇక్కడ ఈ వీడియోలో నేను ఓన్లీ 8 యూనిట్స్. సో 8 యూనిట్స్ చదివితే మీరైతే పాస్ అవ్వచ్చు. సో చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇట్లా ఉంటారు. అన్ని యూనిట్స్ అయితే చదవలేరు. సో మన టార్గెట్ వచ్చేసి 35 మార్క్స్. సో 35 మార్క్స్ కోసం అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. మిగతా మీరు ఇవి చదివిన తర్వాత టైం ఉంటే వేరే కూడా చదువుకోవచ్చు. సో ఫస్ట్ 8 యూనిట్స్లో ఈచ్ యూనిట్ 2 లాంగ్ 2 షార్ట్, ఈచ్ యూనిట్కి 5 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 40 క్వశ్చన్స్ చెప్తాను. సో అందులో మీరు ఫస్ట్ 6 అన్నా చదువుకోండి, ఫస్ట్ 8 అన్నా చదువుకోండి. సో మోస్ట్లీ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇందులో నుంచి రావచ్చు. అండ్ ఇవి తర్వాత ఇదే యూనిట్స్లో మీరు వేరే కూడా చదువుకోండి. సో దట్ సేఫ్ సైడ్గా మనకు సెట్ ఏ, సెట్ బి, సెట్ సి ఉంటాయి కాబట్టి సో అన్ని వీటి మీదే కాకుండా ఇవి చదివిన తర్వాత వేరే కూడా మీరు పైన చదువుకోండి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పీడిఎఫ్స్ కూడా చేయడం జరిగిందండి. సో ఏవైతే మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంటాయో మనకు అన్ని క్వశ్చన్ టు ఆన్సర్స్ 4 సబ్జెక్ట్స్ లింక్స్ అయితే కింద ఉంటాయి. ఫస్ట్ లింక్ వచ్చేసి మనకు అన్ని సబ్జెక్ట్స్ ఒకే లింక్లు ఉంటాయి. అంటే ఇండివిజువల్ పీడిఎఫ్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈచ్ పీడిఎఫ్ కాస్ట్ 50 రూపీస్ ఉంటుంది. నేను ఓన్లీ ఫస్ట్ సబ్జెక్ట్ కావాలి, సెకండ్ సబ్జెక్ట్ కావాలి, థర్డ్, ఫోర్త్ ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కావాలంటే ఇండివిజువల్ లింక్స్ కూడా ఉంటాయి. ఈచ్ పీడిఎఫ్ 50 ఉంటుంది. జస్ట్ క్లిక్ చేసుకొని మీరు అమౌంట్ పే చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో చదివిన తర్వాత కింద యాక్సెస్ యువర్ పర్చేస్ ఉంటుంది. అది క్లిక్ చేసి మీ లాగిన్ అయితే మళ్ళీ లాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అప్పటికి ఇష్యూస్ అంటే పీడిఎఫ్ ఇష్యూస్ కావచ్చు. ఆ పీడిఎఫ్ రాకపోతే నా మెయిల్ డిస్ప్లే అవుతుంది. నా మెయిల్కి మీరైతే మెసేజ్ చేస్తే 2 to 3 మినిట్స్లో మీకైతే ఆ పీడిఎఫ్ అయితే మీకు సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్గా ఈ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, టెలిగ్రామ్ గ్రూప్స్ ఉంటాయి. ఇక్కడ డిజిటలైజ్డ్ పీడిఎఫ్స్ ఎవరైతే కొంటారో రిజిస్టర్ అయిన మనకు అండర్ పబ్లికేషన్లో ఉన్న పీడిఎఫ్స్ షేర్ చేయకండి. సో షేర్ చేస్తే మీకు లీగల్ ఇష్యూస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ పీడిఎఫ్లోనే డీటెయిల్ గైడ్ లైన్స్ కావచ్చు అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా చేయడానికి నాకు 4 hours పడుతుందండి ఒక్క వీడియో చేయడానికి. మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాబట్టి మనకు యూట్యూబ్లోనే ఒక ఆప్షన్ ఉంటుంది, స్పీడ్ పెట్టుకునే ఆప్షన్. అంటే 2x స్పీడ్, 1.5x స్పీడ్ పెట్టుకొని మీరైతే మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని పెన్సిల్తోని జస్ట్ టిక్ పెట్టుకోండి. ఇవి చదివిన తర్వాత మీరైతే వేరే అయితే చదువుకోండి. సో ఫస్ట్ టైం లేని వాళ్ళు ఇవి చదువుకొని వెళ్ళండి. ఏ క్వశ్చన్ వచ్చినా దీనికి రిలవెంట్గా ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క క్వశ్చన్ అయితే ఒక్కొక్క యూనిట్ జస్ట్ టిక్ చేసుకొని మీ టెక్స్ట్ బుక్లో అవి చదువుకోవచ్చు. సో ఎంఏ ఇంగ్లీష్ ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఫిక్షన్ అండి. సో ఇట్లా యూనిట్ 1 యూనిట్ నేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ 2 క్వశ్చన్స్ లాంగ్ ఉంటాయి, నెక్స్ట్ 3 క్వశ్చన్స్ షార్ట్ ఉంటాయి. సేమ్ అన్ని యూనిట్స్లో అదే ప్యాటర్న్గా రాసి పెట్టాను. సో దట్ ఈజీగా ఉంటుంది. జస్ట్ మీరు పెన్సిల్ తీసుకొని జస్ట్ టెక్స్ట్ బుక్లో టిక్ పెట్టుకొని అవి ఫస్ట్ ప్రిఫరెన్స్గా చదవండి. సో నేను ఫాస్ట్గా చెప్పేస్తాను. సో టైం తక్కువ ఉంటుంది అండ్ ల్యాగ్ అయిపోతుంది కాబట్టి. సో ఫస్ట్ యూనిట్లో మనకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎగ్జామిన్ ద డిఫరెంట్ జనరల్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇన్ డీటెయిల్. సో ఇది మ్యాండేటరీ క్వశ్చన్, 99% ఈ క్వశ్చన్ వస్తుంది. సెకండ్ క్వశ్చన్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ద ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఫిక్షన్. థర్డ్ అంటే ఇక్కడ నుంచి షార్ట్. సో ప్రతి యూనిట్లో ఫస్ట్ 2 లాంగ్, నెక్స్ట్ 3, 4, 5 షార్ట్ అని గుర్తుపెట్టుకోండి. థర్డ్ డిస్కస్ ఇన్ బ్రీఫ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ డేనియల్ డిఫాయ్ టు ద ఫిక్షన్. ఇది కొద్దిగా ఇంపార్టెంట్. ఫోర్త్ ఎక్స్ప్లెయిన్ నోవెల్లా అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ నోవెల్లా. నెక్స్ట్ 5 వాట్ ఈస్ షార్ట్ స్టోరీ, నేమ్ షార్ట్ స్టోరీ అండ్ స్టోరీ రైటర్స్. ఇది యూనిట్ 1. నెక్స్ట్ యూనిట్ 2. సో ఇవన్నీ నేను ఈ యూనిట్ 2 ఇదేం చెప్పాను ఎందుకంటే మీకు ఆల్రెడీ బుక్లో ఉంటుంది కాబట్టి అండ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో టైం వేస్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ లాంగ్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ద హిస్టారికల్ అండ్ లిటరరీ కాంటాక్ట్స్ దట్ లీడ్ టు ద ఎమర్జెన్సీ ఆఫ్ ద ఇంగ్లీష్ నోవెల్ ఇన్ 18th century. హైలైట్ ద కీ ఫ్యాక్టర్స్ దట్ కాంట్రిబ్యూటెడ్ టు ఇట్స్ డెవలప్మెంట్. సో ఇదే క్వశ్చన్ని వాళ్ళకు ఒకసారి మాడిఫై చేస్తారు, అంటే ఇక్కడ వరకు ఇస్తారు. డిస్కస్ ద హిస్టారికల్ అండ్ లిటరరీ కాంటెక్స్ట్ దట్ లీడ్ టు ఎమర్జెన్సీ ఆఫ్ ఇంగ్లీష్ నోవెల్ ఇన్ 18th century. సో ఇక్కడ వరకు కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ హౌ డస్ ద నోవెల్ ఫంక్షన్ యాజ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, సొసైటీ అండ్ సైకాలజీ. గివ్ ఎగ్జాంపుల్ ఫర్ డిఫరెంట్ లిటరరీ పీరియడ్స్ డిస్కస్ ఇన్ యూనిట్. సో ఇక్కడ వరకు అని ఇవ్వచ్చు, లేకపోతే కంప్లీట్ ఇవ్వచ్చు. సో ఇవి చదువుకొని వెళ్తే సరిపోతుంది. మీరు మళ్ళీ కొత్త ఏం చదవాల్సిన అవసరం లేదు. ఇవి చదివిన తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ మీరు చదువుకుంటే సరిపోతుంది. థర్డ్ ఎవాల్యుయేట్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ డేనియల్ డిఫాయ్ అండ్ శామ్యుల్ రిచర్డ్సన్స్ ఇన్ షేపింగ్ ద ఇంగ్లీష్ నోవెల్. వాట్ నరేటివ్ టెక్నిక్స్ అండ్ థీమ్స్ డిడ్ దే ఇంట్రడ్యూస్. ఇది థర్డ్. Fourth, what are the major themes and narrative styles found in post-18th century novels? Give examples of novelists and their works to support your answer.
So fifth, discuss the impact of women readers and writers on the development of novel. How did their engagement shape in its themes and readership? So next వచ్చేసి థర్డ్ యూనిట్. సో ఇక్కడ ఇంట్రొడక్షన్ టు ద షార్ట్ స్టోరీ ఇవన్నీ నేను చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది. సో మళ్ళీ ల్యాగ్ అయిపోతుంది వీడియో, జస్ట్ మీరు టిక్ పెట్టుకొని చదువుకోండి. ఫస్ట్, డిస్కస్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ షార్ట్ స్టోరీ అండ్ ఎక్స్ప్లెయిన్ దర్ సిగ్నిఫికెన్స్. సెకండ్, కంపేర్ అండ్ రైట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షార్ట్ స్టోరీస్. ఇట్లా అని అడగొచ్చు క్వశ్చన్, లేకపోతే డైరెక్ట్ యాన్సిడెంట్, ఫేబుల్, పారబుల్ అండ్ ఫెయిరీ టేల్ అని ఇట్లా ఇచ్చేస్తారు. సో ఇది కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇవి రెండు. నెక్స్ట్ థర్డ్, డిస్కస్ ద కీ క్యారెక్టరిస్టిక్స్ దట్ డిఫరెన్షియేట్ ఏ షార్ట్ స్టోరీ ఫ్రమ్ అదర్ లిటరరీ ఫార్మ్స్ సచ్ as నోవెల్స్ అండ్ పోయట్రీ. సో మీరు ఒక క్వశ్చన్ చదివితే సపోజ్ ఈ క్వశ్చన్ రాకపోయినా వేరే క్వశ్చన్ వచ్చినా ఇందులో నుంచి కొద్దిగా రిలవెంట్గా రాస్తే మనకు కొన్ని మార్క్స్ అన్న రావడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ ప్లాట్ అండ్ హౌ ఇట్ ఇంటిగ్రేట్స్ విత్ అదర్ ఎలిమెంట్స్ టు ఫార్మ్ ఏ కంపెలింగ్ షార్ట్ స్టోరీ. ఫిఫ్త్, వాట్ ఆర్ ద ఎసెన్షియల్ ఫీచర్స్ అండ్ మోరల్ ఫంక్షన్స్ ఆఫ్ ఏ ఫ్యాబుల్? హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ ఏ పారబుల్? నెక్స్ట్ ఫోర్త్, డానియల్ డెఫాయ్స్ రాబిన్సన్స్ క్రూసో. సో ఫస్ట్ వచ్చేసి మనకు హౌ డస్ క్రూసోస్ జర్నీ ఫ్రమ్ షిప్ వర్కర్డ్ సర్వైవర్ టు రూలర్ ఆఫ్ ద ఐలాండ్ రిఫ్లెక్ట్ కీ ఎన్లైట్మెంట్ ఐడియాస్ అబౌట్ రీజన్స్, ప్రోగ్రెస్ అండ్ సివిలైజేషన్. నెక్స్ట్, అనలైజ్ క్రూసోస్ ఎకనామిక్ మైండ్ సెట్ అండ్ హౌ ఇట్ రిఫ్లెక్ట్స్ 18th century capitalism. How does the manage resources? How does he manage resources, labor and trade on the island? Next, third, how does Crusoe's relationship with Friday highlight the themes of colonialism and cultural superiority? Next, fourth, why is Robinson Crusoe considered as a pioneer work of the English novel and how did it influence later literature? ఇప్పుడు ఇదే క్వశ్చన్ని వాళ్ళు ఇక్కడ వరకు ఇవ్వచ్చు. సో సార్ వాళ్ళు ఎట్లనే ఇవ్వచ్చు. సో వాట్ ఈస్ ద రాబిన్సన్ క్రూసోస్ కన్సిడర్ యాజ్ అ పైనర్ వర్క్ ఆఫ్ ద ఇంగ్లీష్ నోవెల్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ అని ఇట్లా ఇదే చేంజ్ చేస్తారు. మనం ఇది ఒక్కటి కొద్దిగా చదువుకొని వెళ్తే సరిపోతుంది. హౌ డస్ రాబిన్ క్రూసో రిఫ్లెక్ట్ ద థీమ్స్ ఆఫ్ ఇండివిజువలిజం అండ్ సెల్ఫ్ రిలయన్స్. నెక్స్ట్ ఫిఫ్త్, జొనాథన్ లైక్ ఇది ఫిఫ్త్ యూనిట్. డిస్కస్ హౌ జొనాథన్ షిఫ్ట్స్ యూజెస్ స్టేర్ ఇన్ గులివర్స్ travels to expose human corruption. Second, describe how the setting in Gulliver's travel reflect different aspects of human civilization morality. Third, why is Gulliver's travels consider both a travel narrative and a social stare? Four, what does Gulliver's explain in Lilliput reveal about political life and human nature? Fifth, how does the relationship between Gulliver and humanists reflect the novel's theme? సిక్స్త్ వచ్చేసి మనకు హెన్రీ ఫీల్డింగ్స్. సో డిస్కస్ ద నరేటివ్ టెక్నిక్స్ యూజ్డ్ బై ద హెన్రీ ఫీల్డింగ్స్ ఇన్ జోసెఫ్ ఆండ్రూస్. సో ఇది ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ ద అండ్ ఈ క్వశ్చన్స్లో కూడా ఫస్ట్ క్వశ్చన్ అంటే ఫస్ట్ కొద్దిగా ఇంపార్టెంట్, దీని తర్వాత ఇది. సో అట్లా ఎక్స్ప్లోర్ ద సెట్టింగ్స్ ఆఫ్ జోసెఫ్ ఆండ్రూస్. హౌ డూ ద అర్బన్ అండ్ రూరల్ సెట్టింగ్ కంట్రిబ్యూట్ టు ద నోవెల్స్ ఎక్స్ప్లోరేషన్ ఆఫ్ సోషల్ క్లాస్ అండ్ మొరాలిటీ. థర్డ్, వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ పార్సన్ అడమ్స్ క్యారెక్టర్ ఇన్ జోసెఫ్ ఆండ్రూస్. Fourth, examine the relationship between the humor and morality in the field of Fielding Joseph Andrews. What role does Fanny Goodwill play in the development of the theme of virtue in Joseph Andrews? Next, seventh, discuss the historical and social context of the Jane Austen's Pride and Prejudice. How do these contexts influence the characteristics and themes of the novel? Second, analyze the use of irony and stare humor in the Pride and Prejudice. How do these literacy devices contribute to the novel's critical appreciation? Third, name any two literary devices used by the Jane Austen in the novel. What is the point of view used in Pride and Prejudice? Fifth, is irony and stare are two key literary devices used in the novel and explain about it. ఇట్లా అడుగుతారు. సో ఫిఫ్త్. నెక్స్ట్ లాస్ట్ యూనిట్ అండి. 8 యూనిట్స్లో ఫస్ట్వి చదివిన తర్వాత మిగతా ఈ 8 యూనిట్స్లో వేరే క్వశ్చన్స్ మీరు చదవండి. సో 8 పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే ఈజీగా పాస్ అయిపోతారు మీరు. ఫస్ట్, డిస్కస్ ద లైఫ్ ఆఫ్ ద చార్లెటీ బ్రూనెట్ అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ హర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద రైటింగ్ ఆఫ్ జేన్ ఇరే. Next, second, discuss the narrative techniques and literary devices used by the brunette, including Gothic elements, symbolism, and first-person narration. So, what is the significance of the first-person narration in the Jane Eyre? Next, explain the moral dilemma Jane faces upon discovering Rochester's secret marriage. Next, fifth, how does Helen Burns influence Jane's moral and spiritual development? So, ఇవి మనకు
టోటల్ 8. సో ఇవి చదవండి ఫస్ట్. సో ఇవి చదివిన తర్వాత టైం ఉంటే మళ్ళీ ఫస్ట్ 4 యూనిట్స్ ఉంటాయి కదా, ఫస్ట్ 4 యూనిట్స్లో రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవైతే మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉంటాయో అవి చదువుకోండి. ఫస్ట్ 8 ఇంపార్టెంట్, దాని తర్వాత ఫస్ట్ 4 బ్యాక్ సైడ్ రిమైనింగ్ ఇంకేమేమి ఉన్నాయో అవన్నీ చదవండి. అవి చదివిన తర్వాత మీరైతే ఎగ్జామ్స్కి వెళ్ళొచ్చు. సో అప్పుడు పాస్ అవ్వడానికి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో కొద్దిగా రిలవెంట్గా రాయాలి. ఏది రాసినా రిలవెంట్గా రాస్తే పాస్ చేస్తారు, రిలవెంట్గా రాయకపోతే ఫెయిల్ అయితే చేస్తారండి. సో మన టార్గెట్ 28 మార్క్సే కాదు, 35+ వస్తే సరిపోతుంది. అంటే 35 మినిమం 35 మనకు వస్తే ఓకే. మరీ 28 మరీ పాస్ అయ్యే కాకుండా 35 అయితే మార్క్స్ తెచ్చుకొని ట్రై అండి. సో ఇప్పుడు మనకు 4 సబ్జెక్ట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే పీడిఎఫ్ లింక్స్ కింద ఉంటాయి. సో ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోవచ్చు. ఈచ్ పీడిఎఫ్ 50 రూపీస్ ఉంటుంది. జస్ట్ లింక్ క్లిక్ చేసి పే చేసిన తర్వాత మీకు వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. అక్కడ యాక్సెస్ యువర్ పర్చేస్ క్లిక్ చేసి మళ్ళీ లాగిన్ అయితే మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. అప్పటికి రాకపోతే అక్కడ మెయిల్ ఐడి ఉంటుంది, నా మెయిల్ ఐడికి మెసేజ్ చేయండి. సో మీ పీడిఎఫ్ మీకు వస్తుంది. సో ఇంకా మన డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ సో నేను అప్కమింగ్ చేస్తా. ఒక్కొక్క వీడియో చేయడానికి 4-5 అవర్స్ పడుతుంది కాబట్టి ఫస్ట్ సబ్జెక్ట్ మీరు ఇది చదువుకోండి. అంతలోపు వేరే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.